హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ఈరోజైతే ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ని అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా ఇంటి చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. ఆమె ఎక్కడ ఉంది? దీన్ని ఇంగ్లీష్లో వేర్ ఈజ్ షీ, వేర్ ఈజ్ షీ అంటే ఆమె ఎక్కడ ఉంది అని. నెక్స్ట్ వెన్ ముందు ఒక గొయ్యి ఉంది. దీన్నే దేర్ ఈజ్ ఏ పిట్ అహెడ్, దేర్ ఈజ్ ఏ పిట్ అహెడ్ అంటే ముందు ఒక గొయ్యి ఉంది అని. నెక్స్ట్ వెన్ తాగడానికి ఏమైనా తీసుకురా. దీన్నే గెట్ సంథింగ్ టు డ్రింక్, గెట్ సంథింగ్ టు డ్రింక్ అంటే తాగడానికి ఏమైనా తీసుకురా అని. నెక్స్ట్ వెన్ నేను ఎక్కడ ఉన్నానో నాకు తెలియదు. దీన్నే ఐ డోంట్ నో వేర్ ఐ యామ్, ఐ డోంట్ నో వేర్ ఐ యామ్ అంటే నేను ఎక్కడ ఉన్నానో నాకు తెలియదు అని. నెక్స్ట్ వెన్ నాకు కనీసం అతని పేరు కూడా తెలియదు. దీన్నే ఐ డోంట్ ఈవెన్ నో హిస్ నేమ్, ఐ డోంట్ ఈవెన్ నో హిస్ నేమ్ అంటే నాకు కనీసం అతని పేరు కూడా తెలియదు అని. నెక్స్ట్ వెన్ అతడికి కాస్త జ్వరంగా ఉంది. దీన్నే హీ హ్యాస్ ఏ మైల్డ్ ఫీవర్, హీ హ్యాస్ ఏ మైల్డ్ ఫీవర్ అంటే అతనికి కాస్త జ్వరంగా ఉంది అని. నెక్స్ట్ వెన్ నాకు అన్నీ నువ్వే. దీన్నే యు ఆర్ ఎవ్రీథింగ్ టు మీ, యు ఆర్ ఎవ్రీథింగ్ టు మీ అంటే నాకు అన్నీ నువ్వే అని. నెక్స్ట్ వెన్ నాకు ఈరోజు అలసటగా ఉంది. దీన్ని ఐ యామ్ ఫీలింగ్ టయర్డ్ టుడే, ఐ యామ్ ఫీలింగ్ టయర్డ్ టుడే అంటే నాకు ఈరోజు అలసటగా ఉంది అని. నెక్స్ట్ వెన్ నువ్వు రెడీ అయ్యాక నాకు ఫోన్ చేయి. దీన్ని కాల్ మీ ఆఫ్టర్ యు గెట్ రెడీ, కాల్ మీ ఆఫ్టర్ యు గెట్ రెడీ అంటే నువ్వు రెడీ అయ్యాక నాకు ఫోన్ చేయి అని. నెక్స్ట్ వెన్ నేను నిన్ను త్వరలో కలుస్తాను. దీన్ని ఐ విల్ క్యాచ్ యూ సూన్, ఐ విల్ క్యాచ్ యూ సూన్ అంటే నేను నిన్ను త్వరలో కలుస్తాను అని. నెక్స్ట్ వెన్ జనాలు చూస్తున్నారు. దీన్ని పీపుల్ ఆర్ వాచింగ్, పీపుల్ ఆర్ వాచింగ్ అంటే జనాలు చూస్తున్నారు అని. నెక్స్ట్ వెన్ నువ్వు నాతో వస్తున్నావా. దీన్ని ఆర్ యూ కమింగ్ విత్ మీ, ఆర్ యూ కమింగ్ విత్ మీ అంటే నువ్వు నాతో వస్తున్నావా అని. నెక్స్ట్ వెన్ ఎవరి సహాయం తీసుకోకు. దీన్ని డోంట్ టేక్ ఎనీబడీస్ హెల్ప్, డోంట్ టేక్ ఎనీబడీస్ హెల్ప్ అంటే ఎవరి సహాయం తీసుకోకు అని. నెక్స్ట్ వెన్ నేను నీతో రావడం లేదు. దీన్నే ఐ యామ్ నాట్ కమింగ్ విత్ యూ, ఐ యామ్ నాట్ కమింగ్ విత్ యూ అంటే నేను నీతో రావడం లేదు అని. నెక్స్ట్ వెన్ నువ్వు అంతా తినేసావా. దీన్నే డిడ్ యూ ఈట్ ఎవ్రీథింగ్, డిడ్ యూ ఈట్ ఎవ్రీథింగ్ అంటే నువ్వు అంతా తినేసావా అని. నెక్స్ట్ వెన్ తను నాతో కోపంగా మాట్లాడింది. దీన్నే షీ స్పోక్ టు మీ యాంగ్రీలీ, షీ స్పోక్ టు మీ యాంగ్రీలీ అంటే తను నాతో కోపంగా మాట్లాడింది అని. నెక్స్ట్ వెన్ నువ్వు ఏం నిర్ణయించుకున్నావు. దీన్నే వాట్ హ్యావ్ యూ డిసైడెడ్, వాట్ హ్యావ్ యూ డిసైడెడ్ అంటే నువ్వు ఏం నిర్ణయించుకున్నావు అని. నెక్స్ట్ వెన్ అతడి జీతం ఎంతో నీకు తెలుసా. దీన్నే డూ యూ నో వాట్ హిస్ శాలరీ ఈజ్, డూ యూ నో వాట్ హిస్ శాలరీ ఈజ్ అంటే అతడి జీతం ఎంతో నీకు తెలుసా అని. నెక్స్ట్ వెన్ నా దగ్గర క్యాష్ లేదు. దీన్ని ఐ డోంట్ హ్యావ్ క్యాష్, ఐ డోంట్ హ్యావ్ క్యాష్ అంటే నా దగ్గర క్యాష్ లేదు అని. నెక్స్ట్ వెన్ ఇందులో నా తప్పేముంది. దీన్నే వాట్ ఈస్ మై ఫాల్ట్ ఇన్ దిస్, వాట్ ఈస్ మై ఫాల్ట్ ఇన్ దిస్ అంటే ఇందులో నా తప్పేముంది అని. నెక్స్ట్ వెన్ మీరు ఇక్కడికి రాకూడదు. దీన్నే యూ షుడ్ నాట్ కమ్ హియర్, యూ షుడ్ నాట్ కమ్ హియర్ అంటే మీరు ఇక్కడికి రాకూడదు అని. నెక్స్ట్ వెన్ నువ్వు దీని గురించి విన్నావా.
దీన్నే హ్యావ్ యూ హర్డ్ అబౌట్ దిస్, హ్యావ్ యూ హర్డ్ అబౌట్ దిస్ అంటే నువ్వు దీని గురించి విన్నావా అని. నెక్స్ట్ వన్, నేను అబద్ధాలు చెప్పడం లేదు. దీన్నే ఐ యామ్ నాట్ టెలింగ్ లైస్, ఐ యామ్ నాట్ టెలింగ్ లైస్ అంటే నేను అబద్ధాలు చెప్పడం లేదు అని. నెక్స్ట్ వన్, అతడిని నా కోసం వెయిట్ చేయొద్దని చెప్పాను. దీన్నే ఐ టోల్డ్ హిమ్ నాట్ టు వెయిట్ ఫర్ మీ, ఐ టోల్డ్ హిమ్ నాట్ టు వెయిట్ ఫర్ మీ అంటే అతడిని నా కోసం వెయిట్ చేయొద్దని చెప్పాను అని. నెక్స్ట్ వన్, ఎవరైనా వచ్చారా? దీన్ని హ్యాస్ ఎనీవన్ కేమ్, హ్యాస్ ఎనీవన్ కేమ్ అంటే ఎవరైనా వచ్చారా అని. నెక్స్ట్ వన్, బయట చాలా వేడిగా ఉంది. దీన్నే ఇట్స్ వెరీ హాట్ అవుట్ సైడ్, ఇట్స్ వెరీ హాట్ అవుట్ సైడ్ అంటే బయట చాలా వేడిగా ఉంది అని. నెక్స్ట్ వన్, నా డబ్బు నాకు తిరిగి వచ్చింది. దీన్నే ఐ గాట్ మై మనీ బ్యాక్, ఐ గాట్ మై మనీ బ్యాక్ అంటే నా డబ్బు నాకు తిరిగి వచ్చింది అని. నెక్స్ట్ వన్, మేము ఎప్పటికీ ఒప్పుకోము. దీన్నే వి విల్ నెవర్ అగ్రీ, వి విల్ నెవర్ అగ్రీ అంటే మేము ఎప్పటికీ ఒప్పుకోము అని. నెక్స్ట్ వన్, నీకు ఇదంతా ఎవరు చెప్తారు? దీన్నే హూ విల్ టెల్ యూ ఆల్ దిస్, హూ విల్ టెల్ యూ ఆల్ దిస్ అంటే నీకు ఇదంతా ఎవరు చెప్తారు అని. నెక్స్ట్ వన్, నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. దీన్ని ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ 1 రూపీ, ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ 1 రూపీ అంటే నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు అని. నెక్స్ట్ వన్, నీకు అతడు తెలియదా? దీన్నే డోంట్ యు నో దట్ మ్యాన్, డోంట్ యు నో దట్ మ్యాన్ అంటే నీకు అతడు తెలియదా అని. నెక్స్ట్ వన్, దాని గురించి మాట్లాడకు. దీన్నే డోంట్ టాక్ అబౌట్ ఇట్, డోంట్ టాక్ అబౌట్ ఇట్ అంటే దాని గురించి మాట్లాడకు అని. నెక్స్ట్ వన్, ఇప్పుడే వెళ్ళకు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా చాలా ఈజీ క్వశ్చన్. సో ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సర్ రివీల్ అవుతుంది. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇఫ్ యూ లైక్ ద వీడియో. Please don't forget to like and share, and I will come up with a new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye bye.